ఈ బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు ఆదిశీనన్న. 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఏం రాసిండు ఎరికైనా? చదువుతా ఒకసారి, యాద్ చేస్తా మీకు. మర్చిపోయినరేమో, యాద్ చేద్దామని బాండ్ పేపర్ కూడా తీసుకొచ్చిన. ఇది నేను ఇయ్యలే, ఆది శ్రీనివాస్ గారు ఇచ్చిండ్రు. ఏం రాసిండు సీనన్న అంటే, నా పేరు ఆది శ్రీనివాస్ గోవిందు, వయస్సు 58 సంవత్సరాలు, నేను రుద్రంగి వాస్తవ్యుణ్ణి. తెలంగాణలో నవంబర్ 30, 2023 నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈ సందర్భంగా వేములవాడ ప్రజలకు ఈ కింది విధంగా బాండ్ పేపర్ మీద ప్రమాణం చేస్తున్నా. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాను. అయిపోయినా 100 రోజులు? 100 రోజులు వచ్చినాయా కాలేదా? ఇంకా ఉడవలే. ఏం రావడం మెలగ తిరుగుతుంది అది గడియారం. ఇగో ఇది బాండ్ పేపర్, నాది కాదు. బాండ్ పేపర్ మీద ఇక్కడ ఉన్న జేమ్స్ బాండ్ రాసిచ్చిండు. ఎవరు జేమ్స్ బాండ్? ఆది సీనన్న రాసిచ్చిండా? మరి 100 రోజులు ఇప్పుడు 800 రోజులు పట్టుకోరు జరిగింది. 800 రోజులు అయిందా? ఏమన్నారు ఆ రోజు? కేసీఆర్ గారు ఆడపిల్లల పెళ్లిళ్లకు మేనమామ కట్నం పెడతాడో లేదో తెలియదు కానీ ఆడపిల్లలు లగ్గం చేసుకుంటే 1,116 రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి పేరు మీద చెక్ ఇచ్చిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 1,116 కాదు, తులం బంగారం ఇస్తా మీకు అన్నారు. ఇచ్చిండు ఆ సీనన్న వాళ్ళకన్నా? మీ అందరికి ఇచ్చిండు. మీరు అబద్దాలు చెప్తారు కానీ పక్కా అబద్దం చెప్తారు మీరు. వేమనాడు మామూలు బాగా హుషారున్నారు మీరు. తులం బంగారం తీసుకున్నారు, 1,85,000 అయింది, అయినా కూడా అబద్దాలు చెప్తారు మీరు. అన్యాయం ఇది. కాంగ్రెస్ వాళ్ళు బంగారం ఇచ్చిరట, ఏం లాడ సీనన్న ప్రత్యేకంగా ఇచ్చిండట. ఇయ్యలేదంటే శైలావటి నిజంగా చూస్తాం అంటే కొంతమందికి వచ్చినట్టుంది. యువతలు ఉన్న వాళ్ళకి వచ్చింది ఆ తులం బంగారం. అచ్చా అచ్చా అచ్చా, సీనన్న చుట్టాలు ఉన్నట్టున్నారు కొంతమంది. అట్లే ఇంకేమన్నాడు? యాదుకున్నదా? అత్తకు 4,000, కోడలికి వచ్చిన అత్తలకు 4,000 వచ్చినాయా? రాలేదంటే ఒకసారి శైలావటి చూస్తాం. మీరు అందరూ అబద్ధం చెప్తారు. ఆదిస్తేనే కరెక్ట్ చెప్తుండే. 6 గ్యారంటీలు అమలు చేసిండు. 100 రోజులు అయిపోయినాయి. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మోసం చేస్తాడా? గత జూట మాటలు చెప్తాడా? చెప్పాడు కదా. 4,000 ఇచ్చిర్రా? 2,500 పడుతున్నాయి కదా ఖాతాలో జోరుగా. బతుకమ్మ చీరలు వస్తున్నాయా? కేసీఆర్ కిట్ వస్తుందా? రంజాన్ తోఫా వచ్చిందా చెల్లె? క్రిస్మస్ కానుక వచ్చిందా? మరి గుద్దూరు ఇంకేందుకు? మార్పు బాగుంది కదా గుద్దూరు గట్టిగా. రైతు బంధు పడ్డదా? డిసెంబర్ లో పడుతుండే కేసీఆర్ ఉంటే, ఇప్పుడు ఫిబ్రవరి పడ్డదా రైతు బంధు? ఇక మనకు తెలివి లేదనుకుంటుండు సీనన్న. ఏమనుకుంటుండు? మళ్ళా ఆఖరికి వచ్చి చేతిలో 1,000 రూపాయలు పెడితే వీళ్ళు నాకే గుద్దుతారు పిచ్చోళ్ళు వీళ్ళు. ఏంలాడలను ఇదివరకు మోసం చేసిన 2 ఏళ్ల కిందట మళ్ళా బరాబర్ మోసం చేస్తా, ఏంలాడ మున్సిపాలిటీ నేనే గెలుస్తా అని జబ్బలు జరుస్తుండు. ఆయన ఏమనుకుంటుండే ఎరికేనా? మీకు ఫ్రీ బస్సు పెట్టిండట కదా. బాగున్నదా ఫ్రీ బస్సు? ధర్మపురి పోయొచ్చిండ్రా, కొండగట్టు తిరిగి వచ్చిండ్రా, రామగుండం పోయొచ్చిండ్రా. బాగున్నదా అందంగా ఫ్రీ బస్సు? ఏమందం ఉన్నది ఫ్రీ బస్సులా? సీట్ ఇస్తుర్రా కనీసం ఎవరన్నా? చేతితో బస్సు ఆపుతుండే ఎవడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలా పడితే బస్సోడు మర్యాదగా ఆపుతుండే. ఇవాళ ఉన్నది ఆ సౌలతు? బస్సు ఎక్కితే గౌరవం లేదు, సీటు లేదు, ఎన్నుకున్నోడు తిట్టుడు, ముంగట సీటు దొరకపోవడు. ఏం లాభం ఉన్నది దాంతో? అయినా ఫ్రీ బస్ ఎట్లయితుంది నాకు తెలియక అడుగుతా. ఆడోళ్ళకి ఫ్రీ అట, మగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక అది ఫ్రీ ఎట్లయితుంది? ఇంట్లో మగవాడు ఉంటాడు, ఆడ ఉంటది. మరి మగవాడి దగ్గర డబుల్ టికెట్ గుంజినాక ఇంట్లోకి వెళ్ళి పైసలు గుంజినట్ట కాదా? గుంజినట్టేనా కాదా? లగాయించి చెప్పాలి, వినబడతలేదు. మరి అయినా కూడా మళ్ళా గుద్దుదామా కాంగ్రెస్ కు? గట్టిగా గుద్దురు. ఏమైంది? ఇదివరకు గుద్దురు కదా వెమ్లాడల. నేను చచ్చిపోతా అంటే లబలబా అంటే నేను ఆ రోజే చెప్పిన వెమ్లాడకు వచ్చి, ఆయన చచ్చుడేమో కానీ కాంగ్రెస్ వస్తే మనం చేస్తామని చెప్పిన. నమ్మలే మీరు. ఏంలాడోళ్ళు నమ్మలే. మా సిరిసిలోళ్ళు మంచోళ్ళు నమ్మిరు నా మాట, కానీ ఏంలాడోళ్ళు నమ్మలే మీరు. ఏమనుకున్నారు మీరు? ఏమైతే కేసీఆర్ ఉంటేంది, ఎవరుంటేంది, కేసీఆర్ 2,000 ఇస్తే ఇంటికెళ్ళి ఇస్తుండా, ఈయన మాత్రం ఇయ్యడా మాకు అనుకున్నారు. మరుతుందా ఇప్పుడు? గవే కేసీఆర్ ఇచ్చిన 2,000 వస్తున్నాయా లేకపోతే 4,000 వస్తున్నాయా? 2,000 అన్న వచ్చినాయా చక్కగా? అవి కూడా లంగా 2 నెలలు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. యాద పెట్టుకోండి. నేను ఇంకొక మాట అడుగుతున్నా, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించుడు. ఇక్కడ బీడీలు చుట్టే అక్కజల్లు ఉన్నారా? ఒకసారి బీడీలు చుట్టేటోళ్ళు చేయలేవట్టు. అచ్చా, అందరు బీడీలు చుట్టేటోళ్ళేనా? ఒక్క మాట ఇమానంగా చెప్పురు నాకు, ఇమానంగా. కేసీఆర్ రాకమున్పో బీడీలు చుట్టేటోళ్ళని ఎవడన్నా దేకిండా? కనీసం మనం అడిగిండా?
రూపాయి ఇచ్చిండా ఎవడన్నా కేసీఆర్ వచ్చినాకనే కదా మీకు నెలకు 2,000 రూపాయలు ఇచ్చిండా లేదా? మరి ఇలా వీళ్ళు ఏం చెప్పారు లంగలు కాంగ్రెస్ వాళ్ళు? 4,000 ఇస్తాం 4,000 ఇస్తాం 4,000 ఇస్తాం అన్నారు. 26 నెలల ఎంత బాకీ ఉన్నాడు మీకు? 26 నెలలకు 2,000 చొప్పున బాకీ ఉన్నాడా లేదా? 52,000 బాకీ ఉన్నాడు. నెలకు 2,500 ఇస్తామన్నాడు చెల్లెళ్లకు, ఇచ్చిర్రా? 24 నెలలకు 2,500 అంటే ఎంత? 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు. ఆది సీనన్న వస్తే ఓట్ల కోసం బరాబర్ అడుగుండ్రి. ఏం అడుగుండ్రి అన్నా? ఇప్పుడు చేతులకు 1,000 రూపాయలు పెడుతున్న ఓటుకు ఇవాళ పైసలు బాగున్నాయి రేవంత్ రెడ్డి కాడ కాబట్టి లంగ పైసలు 2,000 ఇచ్చినా ఇస్తావు, కానీ మిగిలిన 98,000 ఎవరిస్తారు? సీనన్నా నువ్విస్తావా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు? ఎప్పుడు ఇస్తాడు? 100 రోజులు అని బాండ్ పేపర్ రాసినావు. మరి బాండ్ పేపర్ కు విలువ ఉండాలనా లేదా? ఇప్పుడు మన జాయిదాద్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ బాండ్ పేపర్ మీద చేసుకుంటామా? మరి బాండ్ పేపర్ కు విలువ ఉన్నదా? మరి ఏం లావడలా? ఆది సీనన్న రాసిన బాండ్ పేపర్, మీ ఎమ్మెల్యే రాసిన బాండ్ పేపర్ చిత్తు కాగితంతో సమానం. ఇవ్వాలి నాలుకే గీకేసి పారేసుకుంటాను కూడా వనికిరాదు. ఇది గట్ల మోసం చేసిరు. ఇంకొక మాట నేను అడుగుతున్నా, యాద్ చేసుకోండి. ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎవరైనా గర్భవతి అయితే ఒక ఆడపిల్ల ఇంటికాడికి బండి వచ్చి ఎక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకుపోయి ప్రసూతి అయితే మగపిల్లగాడు ఉడితే 12,000, ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 రూపాయలు ఇస్తుండే. ఇలా ఏం రోగం పుట్టిందో ఆది శ్రీనివాస్ కు రేవంత్ రెడ్డికి? గంత మంచి ప్రోగ్రాం తీసేస్తాడా? కొత్త ఇస్తా అంటివి, ఉన్నవి తీసి పారేస్తువి. కేసీఆర్ కిట్ తీస్తువి, బతుకమ్మ చీర బంద్ చేస్తువి, రంజాన్ తోఫా తీస్తువి, రైతు బంధు బంద్ అయింది. ఆఖరికి ఇవాళ ఎంలాడలో రైతులకు యూరియానన్నా దొరుకుతుందా? యూరియా కోసం లైన్లు పట్టే రోజులు మళ్ళీ వచ్చినాయా? కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోనికి పైసలు ఇస్తే పొలం కాడ యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా పరిస్థితి ఉన్నదా? మరి అయినా మనం మళ్ళా కాంగ్రెస్ కి గుద్దుదామా? ఏమిటి గుద్దాల కాంగ్రెస్ కు? ఏం చేసింది 2 ఏళ్లలో? ఇది వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, చెన్నమనేని రమేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేములవాడలో జరిగిన అభివృద్ధి తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి జరిగిందా ఈ 2 ఏళ్లలో? దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. మళ్ళొక్కసారి లంగ మాటలకు, మళ్ళొక్కసారి దొంగ మాటలకు మోసపోతే గోసపడేది మీరే. ఈ ఎలక్షన్లతో మేమేం అధికారంలోకి రాము, కానీ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పే అవకాశం మీకు వస్తుంది. కాంగ్రెస్ కు సురుకు పెట్టే అవకాశం మీకు వచ్చింది. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఇక వాళ్ళు కూడా సందిట్లే సడమియా అని వాళ్ళు కూడా దొరికారు. వాళ్ళు ఏం చేశారు అసలు? 12 ఏళ్లు మనకు. ఇప్పుడు గుడికాడ బిచ్చగాళ్ళు ఉంటారు, రాజన్న గుడికాడ బయట బిచ్చగాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమంటారు? రాజన్న పేరు మీద 5 రూపాయలు వేసిపో బిడ్డ అంటారు. బీజేపీ వాళ్ళు కూడా అంతే. దేవుని పేరు చెప్పి ఓట్లాడుకున్నాడు తప్ప రూపాయి పని చేసినారమ్మా ఏంలాడ? గుడికి పైసలు తెచ్చిండ్రా, బడికి పైసలు తెచ్చిండ్రా, బుడ్డ పైస పని చేసిండ్రా? మరి ఎందుకు వేయాలి బీజేపీ కోటు? ఒకడేమో మోసం చేసిన పార్టీ, ఇంకొకడేమో రూపాయి దేని పార్టీ. ఒకడేమో ఢిల్లీకి సంచులు మోసే పార్టీ, ఇంకోడేమో ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీ. దానికోసమా మనం ఓటేసేది? మనోళ్ళకి ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలి. మన తెలంగాణ బిడ్డ, మన తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కారు గుర్తు మీద మీ దగ్గరికి బంగారం అసలు క్యాండిడేట్లను పంపిండు. వాళ్ళని గెలిపిండ్రి. ఏ నాటికైనా ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడుంటే పని అవుతుంది. కానీ ఢిల్లీలకు గులామీలాగా, ఢిల్లీ వాళ్ళకు గులాంగిరి చేసేటోళ్ళు మనోళ్ళు ఎన్నటికీ గారు. సరే పోతే మీరు సీనన్న పాపం బాధపడుతుండు, ఒక తాప గెలిపిద్దామని గెలిపించారు, అయిపోయింది. ఆడికి రుణానుబంధం ఒడిచిపోయింది. ఆ కన్నీళ్లకు మీ ఓట్లతో చుప్తా అయిపోయింది. ఇక మళ్ళా ఓటు వేయకుర్రి. ఈసారి ఓటేస్తే మీరు ఏడ్చే రోజు వస్తుంది. మళ్ళా యాది పెట్టుకోండి. వస్తారు ఇప్పుడు కులం అంటారు, మతం అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, తమ్మి అంటారు, అన్న అంటారు, కోడలు పిల్ల అంటారు, వరుసలు కలుపుతారు. నేను మీ కులపోని కాదా అంటారు. కానీ ఒకటే యాది పెట్టుకోండి, కులం అన్నం పెట్టది, మతం అన్నం పెట్టది. గుణమున్న నాయకులకు ఓటైండ్రి, మీకు సేవ చేసే నాయకులకు ఓటైండ్రి, ఆగం కాకుండ్రి. అదే ఇవాళ కేసీఆర్ సార్ గవర్నమెంట్ లో ఉంటే ఈ పాటికే మీకు 4,000 పెన్షన్ రాకపోతుండనా? కేసీఆర్ సారు 200 పెన్షన్ 2,000 రూపాయలు చేసినోడు, 10 రెట్లు పెంచినోడు కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మన ఎంలాడను మంచిగా చేసిండు, బ్రిడ్జిలు కట్టిండు, 100 పడకల ఆసుపత్రి కట్టిండు, బ్రహ్మాండంగా ఎంలాడకు ఎంత చేయాలనో అంత చేసే ప్రయత్నం చేసిండు. అయినా అవతల ఆయన ఏడ్చిండు కదా అని కన్నీళ్లలో సానుభూతికి కొంతమంది ఆగమైన రాయాల. మార్పు మార్పు అంటే నిజంగానే ఏమైనా చెప్తారేమో అని నమ్మి ఓటేసిండ్రు, ఇలా బాధపడతా ఉన్నారు. మరి వేములవాడ ప్రజలకు ఇలా బంగారు అవకాశం దొరికింది. ముఖ్యంగా మా ఆడబిడ్డలను నేను కోరుతున్నా, మీకు మంచిగా కర్రు గాల్చి వాత పెట్టే మంచి అవకాశం దొరికింది.
నెలకు 2,500 మీకు ఇస్తా అని మోసం చేసి ₹1,00,000 బాకీ ఉన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే అవకాశం మీకు వచ్చింది. మళ్ళా మీరు కాంగ్రెస్ కే గుద్దిర్రు అనుకో, అయ్యో లోకల్ క్యాండిడేట్ మా సుట్టపోడు, మా ఇంటి పక్కోడు, యువతల పక్కోడని ఒకటి యాది పెట్టుకోండి. కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు కొట్లాడినప్పుడు భీష్ముడు మంచోడే, కర్ణుడు మంచోడే, కానీ కౌరవుల దిక్కుంటే ఓడిపోయిండు, చచ్చిపోయిండు యుద్ధంలో. గట్లనే మంచోడైనప్పటికీ మీ క్యాండిడేట్ లంగ పార్టీలో ఉంటే ఆ ఓటు పైన ఉండే పెద్ద లంగ రేవంత్ రెడ్డికి పోతుంది, మర్చిపోకుండ్రి. మోసగాళ్లకు పోతుంది, మర్చిపోకుండ్రి. మళ్ళొక్కసారి ఆగం కాకుండ్రి. ఏం లాడాల ఈసారి చైతన్యం వెళ్లి విరవాలి. ఖచ్చితంగా కారు గుర్తు ఉరకాలే. మళ్ళా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి కావన్నా వద్దా? కావాలంటే ఒక్కసారి శైలావటరు చూస్తాను. నేను కూడా నిజంగా అనుకుంటేనే లేవటరు, లేపదద్దు. నిజంగా కావాలంటే లేవటరు, ఇక అంతే. రైట్. కారు గుర్తుకు ఓటేసే వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నిలుస్తున్న అభ్యర్థులను కాదు మనం చూడాల్సింది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవాళ 4వ వార్డులో కుమార్ గారికి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది. 16వ వార్డులో కొండ కనకయ్య గారి కారు గుర్తు 3వ నంబర్ మీద ఉన్నది. 17వ వార్డులో పబ్బ మహేష్ గారిది 4వ నంబర్ మీద కారు గుర్తున్నది. 18వ వార్డులో కొండ నర్సయ్య గారిది 2వ నంబర్ మీద కారు గుర్తున్నది. 19వ వార్డులో జంగిటి శ్రీనిధి గారిది 2వ నంబర్ మీద ఉన్నది కారు గుర్తు. 20